హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను నా ఛానల్లో జాబ్ అప్డేట్ గురించి అయితే నేను వీడియోస్ పెడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చిన కామెంట్స్లో ఏంటంటే, మేడం తెలుగుకి సంబంధించి బాల వ్యాకరణం గురించి క్లాసెస్ అయితే చెప్పండి మేడం అనేసి అయితే చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి. సో జాబ్ అప్డేట్ ఏమన్నా వస్తే కనుక ఆ వీడియోస్ పెడతాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు ఎలాగ డిఎస్సి పడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి క్లాసెస్ కూడా డిస్కస్ చేసుకుందామండి. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే బాల వ్యాకరణం గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి ఈ టాపిక్. ఖచ్చితంగా మనకి స్కూల్ అసిస్టెంట్ పరంగా జాబ్ రావాలంటే కనుక మనం ఈ బాల వ్యాకరణం ఒకటి, ఛందస్సు ఒకటి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే మన జాబ్ని డిసైడ్ చేసేది ఈ టాపిక్స్ అనమాట. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఫుల్గా సాహిత్య విమర్శ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కవర్ చేస్తేనే మన స్కూల్ అసిస్టెంట్లో జాబ్ అయితే సాధిస్తామండి. నేను లాస్ట్ డిఎస్సిలో కూడా రాసినప్పుడు కూడా నేను ఎక్కువ ఏంటంటే కంటెంట్ మీద ఫోకస్ పెట్టానండి, ఈ సాహిత్యం మీద ఫోకస్ పెట్టలేదు. సో దానివల్ల ఏంటంటే నేను కొద్దిలో జాబ్ అనేది కోల్పోయాను అనమాట. సో ఒకసారి పేపర్ చూసాము ఎలా ఉంటుందో, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు అనేది మనకు ఒక అవగాహన అనేది వచ్చింది. మొదటిసారి రాసాము కాబట్టి పేపర్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వచ్చింది. సో ఏ టాపిక్స్ నుంచి మన బిట్స్ అడుగుతున్నాడో చూసి ఆ టాపిక్సే మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎక్కువగా అడిగే టాపిక్స్లో మనకి బాల వ్యాకరణం ఒకటి, ఛందస్సు, ఇవి సాహిత్య విమర్శ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటిలో ఒకటైన బాల వ్యాకరణం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. అయితే మనం బాల వ్యాకరణం క్లాస్లోకి వెళ్ళే ముందు బాల వ్యాకరణం కంటే ఇంతకు ముందు ఏమైనా వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయా, వాటిని ఎవరు రచించారు, ఇవన్నిటి గురించి కూడా కొన్ని పాయింట్స్ అయితే మనం చదువుకున్న తర్వాత బాల వ్యాకరణం క్లాసెస్లోకి అయితే వెళ్దామండి. బాల వ్యాకరణం రచయిత ఎవరంటే పరవస్తు చిన్నయ సూరి గారండి. దీనిని పరవస్తు చిన్నయ సూరి గారు ఎప్పుడు రచించారంటే 1858లో బాల వ్యాకరణాన్ని పరవస్తు చిన్నయ సూరి గారు రచించడం అయితే జరిగిందండి. బాల వ్యాకరణానికంటే ముందు తెలుగుకి వ్యాకరణ గ్రంథాలు ఏమేమి లేవా అంటే ఉన్నాయండి. తెలుగుకి సంస్కృతంలో నన్నయ్య గారు అయితే ఒక వ్యాకరణ గ్రంథాన్ని అయితే రచించారండి. దాని పేరే ఆంధ్ర శబ్ద చింతామణి అండి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణిని నన్నయ్య గారు తెలుగు వ్యాకరణానికి సంస్కృతంలో రాశారండి. ఈ ఆంధ్ర శబ్ద చింతామణిపై కారికలు రాసింది ఎవరంటే అధర్వణాచార్యుడు. ఆంధ్ర శబ్ద చింతామణి అధర్వణాచార్యుడు రాసిన కారికలపై అహోబిలం పండితులు గారు రచించిన గ్రంథం అహోబిల పండితీయం. నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతామణి రాయటచే ఆయన్ని శబ్దశాసనుడు అని పిలవడం అయితే జరుగుతుందండి. అధర్వణాచార్యుడు రచించిన గ్రంథం ఏంటంటే వికృతి వివేకం అనమాట. వలి అనే మరొక నామం కూడా కలదండి. చిన్నయ సూరి గారు బాల వ్యాకరణాన్ని రాయడానికంటే ముందు ఉన్న వ్యాకరణ గ్రంథాలు ఆంధ్ర శబ్ద చింతామణి, వికృతి వివేకం, ఆంధ్ర భాషాభూషణం, కావ్యాలంకార చూడామణి, విజన సంజీవని, కవి శిరోభూషణం, ఆంధ్ర కౌముది, సర్వలక్షణ సార సంగ్రహణం, కవి సంశయ విచ్ఛేదం అన్నీ కూడా చిన్నయ సూరి గారు బాల వ్యాకరణానికి రాయడానికి ముందు ఉన్న వ్యాకరణ గ్రంథాలండి ఇవన్నీ కూడాని. అయితే తెలుగుకున్న వ్యాకరణ గ్రంథం చాలా చిన్నది అని ఎవరన్నారంటే తిరుపతి వెంకట కవులండి. ఈ తిరుపతి కవులు వచ్చేసి ఇద్దరండి. వాళ్ళ తిరుపతి కవుల అసలు పేర్లు ఏంటో చూద్దామండి. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపల్లి వెంకట శాస్త్రి అండి. వీరిద్దరిని మనం ఏమంటామంటే వీరిద్దరిని తిరుపతి వెంకట కవులు అంటారండి. వీరు ఏమన్నారంటే తెలుగుకున్న వ్యాకరణం చాలా చిన్నది అని అయితే అనటం అయితే జరిగిందండి. అయితే ఆంధ్ర భాషలో రాయబడిన తొలి ఆంధ్ర భాషా వ్యాకరణం ఏదంటే కనుక ఆంధ్ర భాషా భూషణం అన్నమాట. ఈ ఆంధ్ర భాషా భూషణాన్ని ఎవరు రచించారు? మూలగట్క కేతన గారు అయితే రచించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, నాకైతే బోర్డు లాంటివి అయితే ఏమీ లేదండి. అందుకేనండి మీరు అన్నిసార్లు నన్ను క్లాసెస్ గురించి డిస్కస్ చేయమని చెప్పిన ప్రతిసారి కూడా నేను కొంచెం క్లాసెస్ చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు బోర్డు లాంటివి అయితే ఏమీ లేవన్నమాట. సో చాలామంది అయితే బోర్డు చూపిస్తూ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు అవేమీ లేని మాల నేను చెప్పే క్లాసెస్ మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి నేను క్లాసెస్ అయితే చెప్పడానికైతే ఎదరికైతే రావట్లేదండి. అర్థం చేసుకోండి. మీకు కనుక ఇలాగ అర్థమైతే ఓకే, లేదు బుక్ చూసి చూపిస్తూ చెప్పమంటే కనుక అలాగైతే క్లాసెస్ అయితే చెప్తానండి. వెన్నకోట పెద్దన రచించిన లక్షణ గ్రంథం వచ్చేసి కావ్య అలంకార చూడమని అయితే ఆయన రచించారు. అయితే కాకునూరు అప్పకవి గారు కూడా ఒక వ్యాకరణ గ్రంథాన్ని అయితే రచించడం అయితే జరిగిందండి. దాని పేరే అప్పకవీయం అండి. అయితే చిన్నయ సూరి గారు పద్య రూపంలో కూడా ఒక వ్యాకరణ గ్రంథాన్ని అయితే రాయడం అయితే జరిగిందండి. దాని పేరే పద్యాంధ్ర వ్యాకరణం.
అష్టాధ్యాయిని ఆదర్శంగా సంస్కృతంలో సూర్య రాసిన శబ్దశాసన పద్యాంధ్ర అదే అష్టాధ్యాయిని ఆదర్శంగా తీసుకుని తెలుగులో సూర్య రాసిన వ్యాకరణ గ్రంథం. అష్టాధ్యాయిని ఆదర్శంగా తీసుకుని సూర్య గారు అయితే 2 వ్యాకరణ గ్రంథాలు రాయడం అయితే జరిగిందండి. అదొకటి సంస్కృతంలో రాయడం జరిగింది, ఇంకొకటి ఏంటంటే తెలుగులో రాయడం జరిగింది. సంస్కృతంలో రాయబడిన గ్రంథం ఏంటి? శబ్దశాసన పద్యాంధ్ర వ్యాకరణం. తెలుగులో రాయబడింది ఏంటి? శబ్దలక్షణ సంగ్రహణం. ప్రౌఢ వ్యాకరణ గ్రంథ రచయిత ఎవరు? బహుజనపల్లి సీతారామ శాస్త్రి గారండి. లక్షణ శేష పేరుగల వ్యాకరణ గ్రంథం ఎవరు రచించారంటే అదేంటంటే ప్రౌఢ వ్యాకరణం. ప్రౌఢ వ్యాకరణాన్ని ఎవరు రచించారు? బహుజనపల్లి సీతారామ శాస్త్రి గారు అయితే రచించడం అయితే జరిగిందండి. అయితే సూర్య గారు అయితే అష్టాధ్యాయిని ఆదర్శంగా తీసుకుని సంస్కృతంలోను తెలుగులోను వ్యాకరణ గ్రంథాలు రచించారు కదండి. అయితే సంస్కృతంలో ఈ అష్టాధ్యాయిని రచించింది ఎవరంటే కనుక రచయిత ఎవరంటే పాణిని. అయితే ఈ అష్టాధ్యాయికి మరొక పేరు ఏంటంటే పాణినీయం అని అంటారండి. ఎందుకంటే పాణి అనే రచయిత చేత రచించడం వల్ల దీన్ని పాణినీయం అని కూడా అంటారు. దీనిని ఆదర్శంగా తీసుకుని మనకి చెన్నై సూర్య గారు అయితే మనకి 2 వ్యాకరణ గ్రంథాలు అయితే రచించడం అయితే జరిగింది. ఒకటి సంస్కృతంలో రచించారు, ఒకటైతే తెలుగులో రచించడం అయితే జరిగిందండి. అయితే ఆంధ్ర భాషాభూషణంలో ఎన్ని పద్యాలు ఉన్నాయంటే 196 పద్యాలు అయితే ఉండటం అయితే జరిగిందండి. అయితే ఇన్ని వ్యాకరణ గ్రంథాలు ఉన్నాయి కదండి, వీటన్నిటికీ కంటే కూడా సమగ్ర వ్యాకరణ గ్రంథంగా పేరు తెచ్చుకున్న గ్రంథం ఏంటంటే కనుక మనకి బాల వ్యాకరణం అండి. ఈ బాల వ్యాకరణం రచించిందే మనకి పరవస్తు చెన్నై సూర్య గారు. ఈ బాల వ్యాకరణంలోని భాగాలను ఏమంటారంటే పరిచ్ఛేదములు అని అయితే పిలవడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఈ బాల వ్యాకరణం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నా ఎక్స్ప్లెనేషన్ అది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.